వర్ధన్నపేట మహబూబాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నిరసన సెగ తగిలింది. వర్ధన్నపేటలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు అంటూ ఎమ్మెల్యేపై మండిపడ్డారు మహిళలు. మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్కు నిరసన సెగ తగిలింది. 2 సంవత్సరాల నుండి మేము గుర్తుకు రాలేదా అంటూ, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని మా దగ్గరికి వస్తారా అంటూ ఎమ్మెల్యేపై మహిళలు విరుచుకుపడ్డారు. ఈరోజు దాదాపు 50 లక్షల రూపాయలతోటి ఈరోజు రోడ్లు సైడ్ కాలువల నిర్మాణం కొరకు శంకుస్థాపనలు చేసుకోబోతున్నాం. రాబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు మీరు ఓటేయక ముందు ఇక్కడ రోడ్డు తయారవుతుందని మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో కాంట్రాక్టర్లకు చెప్పించి ఈ రోడ్ ఇదే కాదు, ఈ రోజు శంకుస్థాపన చేసిన ప్రతి ఒక్క రోడ్డును మీరు ఓటేయక ముందు ఇక్కడ స్టార్ట్ చేస్తారని తెలియజేస్తున్నా. ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా వాళ్ళ కౌన్సిలర్లకు ఓట్లేసి గెలిపించింది కానీ ఇప్పటివరకు ఒక అభివృద్ధి జరగలేదు. అందుకే నేను చెప్తా ఉన్నా, ఈసారి మీరు నన్ను గెలిపించారు, నా మీద నమ్మకంతో 50,000 మెజార్టీ ఇచ్చారు కాబట్టి అదే పద్ధతిలో నేను మీకు పనిచేస్తాను, ఈ రోడ్డు కూడా వేపించి చూపిస్తానని చెప్పి తెలియజేస్తూ తీసుకుంటాను. 2 గంటలు ఏటింగ్ చేసినావు, రాలే 2 సంవత్సరాలకి ఇయ్యాలి వస్తాడా? ఆయన ఎమ్మెల్యే అట్లనే వచ్చేటాడు. నీకు ఓటు 10 ఇంకా 10 రోజులు ఓటు అనగానే ఎమ్మెల్యే వస్తాడా మా బజార్కి? గెలిచి 30 సంవత్సరాల నుంచి గెలిపించి ఏ కౌన్సిలర్ చేయలే, ఏ ఎమ్మెల్యే చేయలే. మాకు ఈ బతుకు మాది, ఈ బురద బతుకు ఎందుకు వస్తారయ్యా మాకు బదనాం చేయడానికి? దిక్కులేరు, పావులో తిరుగుతాం, జైల్లో తిరుగుతున్నాం, ఫోన్ చేస్తే ఎవరు రారు. ఇదేనా మా పరిస్థితి? రైట్. మొన్న ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలను చూసాం. కాంగ్రెస్ నేతలు అలాగే మంత్రులనే నిలదీసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మహిళలు ఒక ఎమ్మెల్యేను నిలదీస్తున్నారంటే దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇది తిరుగుబాటు అనాలా లేకపోతే ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి అనాలా? గతంలో ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు మాత్రమే నిలదీసేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. ఇప్పుడు ఏ ఒక్క కార్యక్రమానికి ఎమ్మెల్యేలు కావచ్చు, కీలక నేతలు కావచ్చు హాజరైనప్పుడు ప్రజలు, పర్టికులర్గా మహిళలు నిలదీస్తున్నటువంటి విధానానికి సంబంధించి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కంగు తింటున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రౌండ్ లెవెల్లో ఈ సిచ్యువేషన్లో ఉన్నామా అని కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. ఏంటి అప్డేట్స్ ఏంటి, ఎలా చూడాలంటారు వీటిని? మురళి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాల పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నా కూడా బయటపడలేదు. కేవలం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గత పరిపాలనతో పోల్చుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలతో పాటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైనే దృష్టి పెడుతుందని ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేయడం జరిగితే, ఓట్లేసిన తర్వాత దాదాపు 2 సంవత్సరాల తర్వాత ప్రజల్లో మెల్లగా అసంతృప్తి మొదలైంది. ఈ అసంతృప్తి మనం మొన్న కూడా చూసాము. మంత్రుల మీద ఏదైతే వాకాటి సిఆర్ పైన కూడా తిరుగుబాటు చేశారు ప్రజలు. మరోపక్క అటు వర్ధన్నపేట, ఇటు మహబూబాబాద్ 2 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి నిరసన తగిలింది. ఏదైతే ఇప్పటికే వర్ధన్నపేటలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదంటూ మహిళలు ఎమ్మెల్యే పైన నేరుగా మండిపడ్డారు. ఏదైతే ఇటు మహబూబాబాద్ పరిస్థితి చూసినప్పుడు 2 సంవత్సరాలు అయింది, మేము ఎన్నికలు పూర్తయి 2 సంవత్సరాలు అయింది, 2 ఏళ్ల తర్వాత మేము గుర్తొచ్చామా, ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయని సిమెంట్ రోడ్లను కానీ మరొకటి కానీ శంకుస్థాపన చేయడానికి వచ్చారా అంటూ నేరుగా మహిళలు ఎమ్మెల్యేలపై తిరుగుబాటు చేయడమే మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల తర్వాత మెల్లగా అసంతృప్తి మొదలైంది. ఈ అసంతృప్తి వ్యతిరేకత వైపు మళ్ళడానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమాలతో పాటు ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు అందిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కానీ, కాంగ్రెస్ పార్టీ 6 హామీలు ఇచ్చింది, 6 గ్యారెంటీలు అమలు చేయలేదని ఇప్పటికే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ రోజుకు వీధి ఉద్యమాలు, పోరాటాలు చేయడం మొదలుపెట్టింది. ఈ పోరాటాలతో ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. ఎందుకంటే నిరసన కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి వచ్చిందంటే ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడం, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టకపోవడం, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, స్కూళ్లు లాంటి మౌలిక సదుపాయాలపైన దృష్టి పెట్టకపోవడం ప్రధానంగా ఈ సమస్యలు వచ్చాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే అబద్ధపు హామీలు అంటూ నేరుగా ప్రజలు విమర్శలు చేసిన పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. మురళి,
రైట్, అంటే పరిపాలన పరంగా అలాగే మొన్న చూసాం మనం మంత్రుల సమక్షంలోనే నేతలు కార్యకర్తలు కూడా బాహాబాహీకి దిగి కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ప్రజల్లో చూస్తే అసంతృప్తి, కార్యకర్తలు నేతలు చూస్తే సమన్వయం లేకపోవడం, ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదని వారి నుంచి వస్తున్నటువంటి విధానం. ఇటు పరిపాలనలో అటు పార్టీ పరంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది అనేది వస్తున్నటువంటి మెయిన్ విమర్శలుగా కూడా చూస్తున్నాం. ఎలా చూడాలంటారు ఈ రెండు వెర్షన్స్ని? మురళి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 6 గ్యారెంటీలు తర్వాత ఏదైతే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పక్కన పెట్టి ఎమ్మెల్యేలు సొంత వ్యవహారాలు చూసుకుంటారో సొంత వ్యవహారాల పైన దృష్టి పెట్టారు తప్పితే నియోజకవర్గాల పైన అభివృద్ధి పైన దృష్టి పెట్టలేదనేది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అందిన సమస్య. కాంగ్రెస్ పార్టీ పలువురు ఎమ్మెల్యేల పైన మంత్రుల పైన తీవ్ర అసహనం చేసిన పరిస్థితులు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ నిలబెట్టుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయలేదంటూ మరో పక్క నిరసన తగ్గుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట, అధికారంలోకి రాకముందు ఒక మాట మాట్లాడుతుందంటే ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు ఒక కరెంటు విషయం, ఏదైతే విద్యుత్ విషయం కావచ్చు, ధరల విషయం కావచ్చు, ఈ వ్యవహారాల అన్నిటిపైన అటు జిహెచ్ఎంసీ పరిధిలో కూడా విభజన, ఏదైతే జిల్లాల విభజన, అటు గ్రేటర్ 3 విభాగాలు చేయడం, ఈ అన్నిటిపైన కూడా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పైన అసంతృప్తి పెరుగుతుందంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి పలు నివేదికలు. అయితే ఇప్పటికి కూడా అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నేరుగా జోక్యం చేసుకుంటే తప్పితే ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రజల శ్రేయస్సు కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ పట్టించుకునే పరిస్థితి లేదంటూ విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు మంత్రులను అడ్డుకోవడం కానీ, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడం, అభివృద్ధి కార్యక్రమాల వైపు కానీ గెలిచిన తర్వాత నియోజకవర్గాల వైపు తొంగి చూడకపోవడం కానీ ఈ మొత్తం వ్యవహారాలపైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన అసంతృప్తి మొదలైంది. ఈ అసంతృప్తి వ్యతిరేకతగా మారకముందే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్యలు తీసుకోవాల్సిన నేపథ్యం ఉంది. ఎందుకంటే ఇప్పుడు క్యాబినెట్ లో లుకలుకలు, ఇటు సీఎం రేవంత్ పైన మంత్రుల లుకలుకలు, ఏదైతే మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం లేకపోవడం, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయకపోవడం, ఏదైతే స్థానిక ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పట్టించుకోకపోయినా దాదాపు 4000 గ్రామ పంచాయతీలు జరగడం, ఈ అన్ని వ్యవహారాలు చూసినప్పుడు మెల్లమెల్లగా కాంగ్రెస్ పార్టీ పైన అసంతృప్తి మొదలవుతుందంటూ ప్రజల్లో కూడా వ్యక్తమవుతున్న అంశం మురళి. రైట్, అలాగే అభివృద్ధి పనులకు సంబంధించి వెళ్ళినప్పుడు ఎదురవుతున్న దానికి సంబంధించి జోరుగా జరుగుతున్నటువంటి చర్చ, ప్రభుత్వం దగ్గర నిధులు లేవా, లేకపోతే నియోజకవర్గాలకు నిధులు తెచ్చుకోవడంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫెయిల్ అయ్యారా అనేటువంటి ఒక విమర్శ కూడా వస్తుంది కదా, దీన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, అభివృద్ధి నిధులు ఒక సమస్య అయితే మరో పక్క ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడం. ఎందుకంటే ఒక వర్ధన్నపేట మహబూదాబాదే కాదు, పాలకుర్తి నియోజకవర్గంలో యశస్విని రెడ్డి ఎమ్మెల్యే అత్త ఏదైతే ఝాన్సీ రెడ్డి, వీరు ఇరువురు ఏ మండలానికి వెళ్ళినా, ఏ గ్రామీణ ప్రాంతానికి వెళ్ళినా ప్రతిరోజు కూడా ప్రజలు అడ్డుకోవడం జరుగుతుంది. అక్కడ క్షేత్రస్థాయిలో గతంలో గెలిచిన ఎర్రబల్లి దయాకర్ రావు, పక్క నియోజకవర్గం నుంచి వచ్చిన ఎర్రబల్లి దయాకర్ రావు, వర్ధనపేట నియోజకవర్గం నుంచి పాలకుర్తిలో పోటీ చేస్తున్న ఎర్రబల్లి దయాకర్ రావు వరుసగా విజయాలు సాధించే పరిస్థితి ఉంది. అలా ఏదైతే కీలక నేత, ఏదైతే జైంట్ కిల్లర్ గా పేరు పొందిన ఎర్రబల్లి దయాకర్ పైన యశస్విని రెడ్డి గెలిచారు. గెలిచిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ కానీ యశస్విని రెడ్డి కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ ప్రజలు అడ్డుకున్న పరిస్థితి ఉంది. ఒక తాగునీటి విషయం కావచ్చు, విద్యుత్ విషయం కావచ్చు, అభివృద్ధి విషయం కావచ్చు, సంక్షేమ విషయాలు కావచ్చు, సిమెంట్ రోడ్లు కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, వీటి అన్నిటిపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్ టైంలో చర్యలు తీసుకోవడం లేదు. ఎమ్మెల్యేలు అందుబాటులో లేరు. ఏదైతే వీకెండ్ వచ్చేసరికి హైదరాబాద్ లోనే పరిమితం అవుతున్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో లేరు. ఏదైతే వారంలో కనీసం 3 నుంచి 4 రోజులు కూడా ఎమ్మెల్యేలు అందుబాటులో లేరని అధిష్టానానికి నివేదిక అందిన చర్యలు తీసుకోవడం లేదంటూ మరోవైపు ప్రజల నుంచి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధుల కొరత, అన్ని రాష్ట్రాల్లో నిధుల కొరత ఉంది. ఏదైతే ఆర్థిక లోటు వ్యవహారాలు ఉన్నప్పటికీ కూడా ఏదైతే కీలక హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలు అమలు చేయాల్సిన పరిస్థితి, ఇటు ఏదైతే మహిళలకు ఇచ్చిన 4000 పెన్షన్ హామీ ఇప్పటి వరకు అమలు కాలేదంటూ క్షేత్రస్థాయిలో తీవ్ర నిరసన వ్యక్తం చేసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక వర్ధనపేట మహబూబాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నిరసన సెగ తగిలింది. వర్ధనపేటలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదంటూ ఎమ్మెల్యేపై మహిళలు మండిపడ్డట్లుగా తెలుస్తోంది. మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ కూడా నిరసన సెగ తగిలింది. 2 సంవత్సరాల నుంచి మేము గుర్తుకు రాలేదు, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని మా దగ్గరకు వస్తారా అంటూ కూడా ఎమ్మెల్యేపై మహిళలు
విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయా నియోజకవర్గాలు, పార్టీ కార్యక్రమాలకు ఎక్కడికి వెళ్ళినా సరే తిరుగుబాటు కావచ్చు, దీనికి సంబంధించి నిరసన సెగలు కావచ్చు ఎదురవుతూ ఉండడంతో ఒకంత ఆలోచనలో పడ్డటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ హైకమాండ్ ఇటు ప్రజాపాలనకు సంబంధించి, పార్టీ కార్యక్రమాలకు సంబంధించి దృష్టి సారించకపోతే గడ్డు కాలం ఎదుర్కొనేటువంటి పరిస్థితి అయితే ఉంటుందనేటువంటి మాట. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గాల్లో ఇది గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ అని కూడా చాలామంది సోషల్ మీడియాలో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమైంది మరి ఇప్పుడు? నింపినా అంటాడు కదా. ఉండదా